30 సంవత్సరాల తర్వాత మద్రాస్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చిందని హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్ స్వరూప్ అన్నారు. క్రైస్తవ మిషనరీ ఆస్తులు అమ్మడానికి, కొనడానికి ఎవరికీ అధికారం లేదని కోర్టు స్పష్టం చేసినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కృషితోనే క్రైస్తవుల ఆస్తుల్ని కాపాడుకోవడం జరిగిందని అన్నారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే 94 డేట్ 19/12/2024 ఆ రోజున ఆ తీర్పు వెలువడడం జరిగింది. ఆ తీర్పులో వెలువడిన తర్వాత క్రైస్తవ మిషనరీ ఆస్తులకు ఒక రక్షణ లాంటి కవచం అనేది లభించడం జరిగింది. ఎందుచేతనంటే క్రైస్తవ మిషనరీ ప్రాపర్టీసు మరి అమెరికన్ బాప్టిస్ట్ వాళ్ళు వెళ్ళిపోతూ ప్రాపర్టీస్ అన్నీ కూడా పిఏబిసి అనే సంస్థకు, ఎస్టీపీసీ అనే సంస్థకు అప్పచెప్పడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అవి క్రైస్తవ ఆస్తులను పరిరక్షించడం పోయి వాటిని అమ్ముతూ రావడం మొదలుపెట్టారన్నమాట. సో దానికి కొంతమంది నిరసన తెలుపుతూ హైకోర్టులో వాటిని కాంటెస్ట్ చేయడం జరిగింది. సిడి జయరాజ్ గారు, తర్వాత ఎస్ దాస్ గారు, మోజస్ గారు, వందనం గారు, ఆ విధంగా వారు కొంతమంది 5 చేసిన తర్వాత వారు చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినారు. పోరాటం చేసిన తర్వాత కృష్ణకుమార్ గారు, హైకోర్టు మద్రాస్ లాయర్ గారు, వారు వాదించడం జరిగింది. వారి తండ్రి గారు నందకుమార్ గారు కూడా దీనిపైన తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 19 డిసెంబర్లో ఆ యొక్క తీర్పు వెలువడడం జరిగింది. దానికి గాను సర్టిఫైడ్ కాపీస్ కూడా అన్నీ రావడం జరిగింది. తద్వారా క్రైస్తవ మిషనరీ ఆస్తులన్నీ కూడా ఆ యొక్క హైకోర్టు తీర్పు ద్వారా అందరికీ తెలియాలనే, దాంట్లో ఏమున్నాయి ఏమిటి అనే విషయం పత్రికా ద్వారా, మిత్రుల ద్వారా అందరికీ కూడా ప్రపంచానికి తెలియాలనే ఆశతోటి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన తరఫున, సంఘం తరఫున, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ తరఫున మాకు న్యాయవాదిగా, అడ్వకేట్గా, మా కౌన్సిల్గా ఉన్నటువంటి రామ్ గోపాలరావు గారు మన మధ్య ఉన్నారు. వారు దాని గురించి CS 124